మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. కమలానగర్లో రోడ్డు పార్కు కబ్జాకు గురైందని ఫిర్యాదులు రావడంతో ఆయన సదరు స్థలాలను పరిశీలించారు. అందులో ఉన్న నిర్మాణాలకు ఎవరు అనుమతి ఇచ్చారని రంగనాథ్ మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కమలానగర్కు ఫిర్యాదుదారుడు కృష్ణ మాట్లాడుతూ సహజ యోగా కేంద్రం పక్కనే రోడ్డు ఉండేది. ఆ రోడ్డులో మండపం కట్టి బౌండరీ కట్టారని చెప్పారు. రోడ్డు ప్రక్కన ఉన్న పార్కు స్థలంలో నిర్మాణాలు వెలిశాయని చెప్పారు. కబ్జాకి గురైన రోడ్డు పార్కును రక్షించాలని డిమాండ్ చేశారు. అంటే అప్పుడు ఈ ప్లాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎన్ని ప్లాట్స్ లో మీరు తీసుకున్నారా? Yeah, we have taken this. So plots on the basis of this road we have taken this. ఇప్పుడు కూడా ప్లాట్స్ చూపిస్తున్నారు కదా, స్కూల్ అనేది చూపిస్తున్నారు. స్కూల్ ఎల్ఆర్ఎస్ కూడా 2016-17 LRS ఉంది. బేస్డ్ ఆన్ దట్ LRS మన దగ్గర 21-23 ఎల్ఆర్ఎస్ తీసుకుంటారు. సో వాళ్ళు ఇప్పుడు దాని మీద రోడ్డుకు వచ్చినారు. ఈ రోడ్డుని వీళ్ళు ఏం చేశారంటే సార్, అన్రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ కింద మేము ఇట్లా షిఫ్ట్ చేసుకుంటున్నాం అన్నట్టు మన దగ్గర ఒక అన్రిజిస్టర్డ్ డీడ్ ఉంది సార్. మన సైడ్ ఇది ఇక్కడ షిఫ్ట్ చేసేసి మేము పార్క్ అలర్ట్ చేస్తాం, ఇది బ్రాంచ్ అని చెప్పేసి వాళ్ళు ఇంటర్నల్ ఎవరెవరు చేస్తున్నారు? వీళ్ళు మన మా ఆఫీస్ లో ఉన్నది నేను చెప్తున్నాను, రిజిస్టర్డ్ కాదు, మా దగ్గర ఉన్నది ఎవరెవరు దానికి సంతకాలు చేస్తున్నారు? వీళ్ళు బిల్డింగ్ వల్ల ఉండొచ్చు సార్. అది మనకి యాక్చువల్గా బిల్డింగ్ రావడం తప్పు. యాక్చువల్గా అది అంటే approved layout, ఇది ఓపెన్ స్పేసెస్ కింద పెట్టినారు. And the road should be not be made like this gate, sir. We are parking a real problem. అంటే దీన్ని ఎప్పుడు వాడతారు? ఇది ఓన్లీ గణేష్